రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిన లక్ష్మారెడ్డి వేదికపై కూర్చున్నటాన్ని గెలిచిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వ్యతిరేకించారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రోటోకాల్ వివాదం తలెత్తడంతో కార్యక్రమాన్ని బైకట్ చేసి సబితా నిరసన తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసి మంత్రి శ్రీధర్బాబు ప్రసంగించారు. రేషన్ కార్డులు పేద ప్రజలకు గొప్ప వరమని, గత 10 ఏళ్ల నుంచి కార్డుల కోసం పేదలు ఎదురు చూశారని మంత్రి గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరమన్న ఆయన, రాష్ట్రంలో జనాభా పెరిగిన దృష్ట్యా ప్రజాపాలనలో భాగంగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు సహకరించాలి కానీ అడ్డుపడకూడదంటూ బీఆర్ఎస్ నేతలకు సూచించారు మంత్రి శ్రీధర్బాబు. ఈ రోజు జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం భాగంలో మహేశ్వరం నియోజకవర్గం ఇక్కడ దరఖాస్తులు చేసుకున్న పేదవారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నేను మా ప్రభుత్వ చీఫ్ విప్ శాసన మండలి మహేందర్ రెడ్డి గారితో పాటు ప్రభుత్వ అధికారులు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఇతరులు కూడా అందరూ కూడా రావటం జరిగింది. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, దాదాపు 10 సంవత్సరాల కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మాకు రేషన్ కార్డు కావాలి, మా కొడుకో బిడ్డ పుడితే ఈ 10 సంవత్సరాల కాలం పాటు రేషన్ కార్డులో వారి పేరును చేర్చలేదు అని అనేక రోజులుగా వేచి చూస్తున్న వారికి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో పేదవాడు సంతోషంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజాసేవ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆనందంలో భాగస్వాములు కావాలని అందరినీ కూడా ప్రభుత్వ యంత్రాంగం ఆహ్వానించింది. ఈరోజు మా ఉద్దేశం కూడా ఒకటే, ఇలాంటి కార్యక్రమాల్లో ఏదైనా చిన్న ఇబ్బందులు వస్తే దాన్ని పక్కన పెట్టి ఒక విశాల దృక్పథంతో, ఎందుకంటే అక్కడ కూర్చున్నది రేషన్ కార్డు వస్తుందని 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న వారు అక్కడ వైపు కూర్చున్నప్పుడు వారి బాధ, వారి వ్యధ 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న దానికి ఆలోచన చేయాల్సిన తరుణం ఇది. ఇప్పుడు ఈరోజు జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం భాగంలో మహేశ్వరం నియోజకవర్గం ఇక్కడ దరఖాస్తులు చేసుకున్న పేదవారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నేను మా ప్రభుత్వ చీఫ్ విప్ శాసన మండలి